హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్లో నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ కేస్ అనే టాపిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. ఒక మెయిన్ కండిషన్ కింద సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఎల్స్ కింద ఇఫ్ ఉండొచ్చు, ఆ ఇఫ్ కింద అనదర్ ఇఫ్ అనేది జనరేట్ చేయవచ్చు. ఇలా ఒక మెయిన్ కండిషన్ కింద ఒక సబ్ కండిషన్ని జనరేట్ చేస్తే దాన్నే నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. టు ఫైండ్ అవుట్ స్టూడెంట్ గ్రేడ్స్ అనేసి ఒక క్వశ్చన్ అడిగాను. ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యి ఉండాలి. మెయిన్ కండిషన్ వచ్చి తను ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యి ఉండాలి. ఆఫ్టర్ దాట్ గ్రేడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. యాష్ ఇన్క్లూడ్ stdio.h, యాష్ ఇన్క్లూడ్ conio.h, void main. ఇక్కడ ఇంటీజర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ అనే కొన్ని సబ్జెక్ట్స్ టోటల్ అనేది డిఫైన్ చేశాను. యావరేజ్ అనేది పాయింట్స్లో వచ్చింది కనుక ఫ్లోట్లో యావరేజ్. నేమ్ అనేది లెటర్స్లో ఉంటుంది కనుక క్యారెక్టర్. str44 నేను స్టోర్ చేసుకునే డేటాలో 44 క్యారెక్టర్స్ వరకు సపోర్ట్ చేయి. ప్రింట్ఎఫ్ ఎంటర్ నేమ్, దాన్ని రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %s అడ్రస్ ఆఫ్ st. ప్రింట్ఎఫ్ ఎంటర్ మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ మార్క్స్. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ మ్యాథ్స్, అడ్రస్ ఆఫ్ ఫిజిక్స్, అడ్రస్ ఆఫ్ కెమిస్ట్రీ. టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ నేమ్ ఈస్ %s/n. printf total is %d total. printf average is %f average. ఈ విధంగా మనము టోటల్ యావరేజ్ని ప్రింట్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతడికి గ్రేడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం పాస్ అయి ఉండాలి. ఇఫ్ మ్యాథ్స్ >= 35 అండ్ ఫిజిక్స్ >= 35 అండ్ కెమిస్ట్రీ >= 35. ఇప్పుడు యావరేజ్ని బేస్ చేసుకుని గ్రేడ్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. యావరేజ్ కనుక 60% కంటే అబోవ్ వస్తే ఏమని ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్. ఒకవేళ యావరేజ్ >= 45 అండ్ యావరేజ్ <60 అయితే సెకండ్ క్లాస్. ఎల్స్ ప్రింట్ఎఫ్ థర్డ్ క్లాస్. ఈ విధంగా మనము గ్రేడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ
మెయిన్ కండిషనే రాంగ్ అయితే డైరెక్ట్గా ఈ ఎల్స్లోకి వచ్చి మనకి ఫెయిల్డ్ అనేసి డిస్ప్లే అవుతుంది. అంటే మెయిన్ ఇఫ్లో ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా డైరెక్ట్గా ఈ ఎల్స్కి వచ్చి ఫెయిల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇఫ్ కింద ఇవి సబ్ కండిషన్స్. ఇలా ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్స్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. s1.c అనే నేమ్తో మనం సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ ఎంటర్ నేమ్ అని అడుగుతుంది. కిరణ్ అని ఇచ్చాను. ఎంటర్ ఎంపీసీ మార్క్స్ 66, 77, 88 అని ఇచ్చాను. సో మనకి టోటల్ 231, యావరేజ్ 77%. సో ఫస్ట్ క్లాస్ అనేసి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక మెయిన్ కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తాము. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంటర్ నేమ్ ఉంది. నేను కిరణ్ అని ఇచ్చాను. ఎంటర్ ఎంపీసీ మార్క్స్. మ్యాథ్స్ 66, ఫిజిక్స్ 77, కెమిస్ట్రీ 88 అని ఇచ్చాను. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ అంటే 66 ప్లస్ 77 ప్లస్ 88 మొత్తము 231 అనేది టోటల్ వస్తుంది. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. టోటల్ మనకి 231 అని వచ్చింది. 231ని 3 చేత డివైడ్ చేస్తే మనకి 77 అనేది యావరేజ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈస్ ఎస్టీలో ఉన్న నేమ్ని పర్సంటేజ్ ఎస్ ప్లేస్లోకి రీప్లేస్ చేస్తుంది. టోటల్ ఈస్ మనకి 231, యావరేజ్ ఈస్ 77. ఈ విధంగా ఇవి ప్రింట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇఫ్ కాడికి వస్తుంది. మ్యాథ్స్ అంటే ఎంత ఇచ్చాను 66 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఫిజిక్స్ అంటే ఎంత 77 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సి అంటే ఎంత 88 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు లోనికి ఎంటర్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది ఫస్ట్ యావరేజ్. యావరేజ్ 77 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60. 77 అనేది 60 కంటే పెద్దది అంటుంది. అంటే ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక ఫస్ట్ క్లాస్. ఒకవేళ ఇది రాంగ్ అయితే 45కి 60కి మధ్యన వస్తే సెకండ్ క్లాస్ లేదంటే థర్డ్ క్లాస్. అతడు పాస్ అయ్యాడు అంటే ఇక్కడున్న 3 కండిషన్స్లో ఏదో ఒకటి జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు మరలా రన్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ నేమ్ అంది కిరణ్ అని ఇచ్చాను. మ్యాథ్స్ 99, ఫిజిక్స్ 98, కెమిస్ట్రీ 12 అని ఇచ్చాను. ఇప్పుడు యావరేజ్ చూస్తే 69% ఉంది. బట్ ఫెయిల్డ్. ఎందుకని ఇక్కడ కెమిస్ట్రీ అనేది 12గా ఇచ్చాను. 12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కాదు. వెంటనే
ఈ ఎల్స్కి వచ్చి ఏమని ప్రింట్ అవుతుంది, ఫెయిల్డ్. మ్యాథ్స్ వచ్చి 99 ఇచ్చాను, 99 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35, ఈ కండిషన్ ట్రూ అయింది. తర్వాత ఇక్కడికి వస్తుంది 98 ఇచ్చాను ఫిజిక్స్, 98 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35, ఈ కండిషన్ కూడా ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది నేను కెమిస్ట్రీ 12 అని ఇచ్చాను, 12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కాదు. అండ్ ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ ఎల్స్కి వచ్చి మనకి ఫెయిల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక లెటర్ ఇస్తాను, ఎం అని ఇస్తే మేల్ అని చెప్పాలి, ఎఫ్ అని ఇస్తే ఫిమేల్ అని చెప్పాలి. దానితో పాటు మేల్ అని ఇచ్చినప్పుడు ఏజ్ కనుక 21 కంటే అబో ఇస్తే మేజర్ అని చెప్పాలి, 21 కంటే బిలో ఇస్తే మైనర్ అనేసి చెప్పాలి. అదేవిధంగా ఫిమేల్ అని ఇచ్చినప్పుడు ఏజ్ కనుక 18 కంటే అబో ఇస్తే మేజర్, 18 కంటే బిలో ఇస్తే మైనర్ అని చెప్పాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేస్తున్నాను చూడండి. stdio.h conio.h void main. ఇక్కడ ఒక ఏజ్ని ఎంటర్ చేస్తాను, ఇంటీజర్లో ఏజ్ అని తీసుకున్నా. అదే విధంగా ఎమ్ కానీ ఎఫ్ కానీ ఎంటర్ చేస్తా. లెటర్స్ అనేది క్యారెక్టర్, ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్. నేను ఇచ్చిన వేరియబుల్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎస్టీ అనే వేరియబుల్ని తీసుకున్నాను. CLR SCR printf ఎంటర్ లెటర్ బ్రాకెట్లో MRF ఓన్లీ కింద లైన్కి రావడం కోసం /n scanf %c అడ్రస్ ఆఫ్ ST. if ST equals to small m or ST equals to capital M అంటే స్మాల్ ఎమ్ ఇచ్చిన క్యాపిటల్ ఎమ్ ఇచ్చిన ఆ కండిషన్ ట్రూ అవుతుంది. లోనికి ఎంటర్ అయ్యి ఎంటర్ ఏజ్ అనేసి అడుగుతుంది. scanf %d అడ్రస్ ఆఫ్ ఏజ్. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 21 అయితే ఏమని చెప్పాలి, యు ఆర్ ఏ మేల్ అండ్ మేజర్ అని చెప్పాలి. ఒకవేళ అది కాకపోతే యు ఆర్ ఏ మేల్ అండ్ మైనర్ అని చెప్పాలి. ఈ ఇఫ్ కింద ఇవి సబ్ కండిషన్స్. సో ఒకవేళ నేను కనుక ఎస్టీలో ఎఫ్ అని ఇస్తే ఇక్కడికి వస్తుంది అండ్ ఎస్టీ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఆర్ అంటే ఏంటి, స్మాల్ ఎఫ్ అయినా క్యాపిటల్ ఎఫ్ అయినా ఏ ఒక్కటి మ్యాచ్ అయినా కండిషన్ ట్రూ అవుతుంది. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏజ్ స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏజ్. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కనుక అయితే ఏమని చెప్పాలి, యు ఆర్ ఏ ఫీమేల్ అండ్ మేజర్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఎల్స్కి వెళ్ళిపోయి ఏమని చెప్తుంది, యు ఆర్ ఏ ఫీమేల్ అండ్ మైనర్ అని చెప్తుంది. ఇంతటితో ఇఫ్ ఎల్స్ క్లాజ్. ఒకవేళ ఇవన్నీ రాంగ్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవుతుంది. గెట్ CH. ఇంతటితో మెయిన్ని క్లోజ్
చేశాను. ఇక్కడ ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్నే మనము నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ రన్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రన్లోకి వెళ్ళి రన్ అన్న, ఇక్కడ ఎంటర్ లెటర్ ఎంఆర్ఎఫ్ ఓన్లీ అంది. నేను స్మాల్ ఎఫ్ ఇచ్చాను. ఏజ్ వచ్చి 5 years అని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చెప్తుంది? యు ఆర్ ఏ ఫిమేల్ అండ్ మైనర్ అనేసి డిస్ప్లే చేసింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఎంటర్ లెటర్ అంది. ఎస్టీ అనే వేరియబుల్లో ఎఫ్ అనే ఒక లెటర్ని స్టోరు చేశాను. ఇఫ్ కాడికి వస్తుంది, ఎస్టీ అంటే ఎఫ్, ఎఫ్ ఎమ్ ఈక్వలా కాదు. ఆర్ అంటే ఇక్కడికి వస్తుంది, ఎఫ్ క్యాపిటల్ ఎం ఈక్వలా కాదు. ఆర్ ఉన్నప్పుడు 2 కండిషన్స్ ఫాల్స్ అయితే టోటల్ కండిషన్ ఫాల్స్ అనేది అవుతుంది. వెంటనే డైరెక్ట్గా మనకి ఎల్సిఫ్ కాడికి మూవ్ అవుతుంది. ఎస్టీ అంటే ఎఫ్, ఎఫ్ ఎఫ్ ఈక్వల్ అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితే లోనికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఏజ్, నేను 5 అని ఇచ్చాను. ఇఫ్ కాడికి వస్తుంది ఇక్కడికి, ఏజ్ అంటే ఎంత? 5. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. 5 అనేది 18 కంటే పెద్దదా? కాదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. డైరెక్ట్గా ఈ ఎల్స్కి వెళ్ళి ఏమని ప్రింట్ అవుతుంది? యు ఆర్ ఏ ఫీమేల్ అండ్ మైనర్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఇలా ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. ఒక ఇఫ్ కింద అనదర్ ఇఫ్ కండిషన్ కానీ, ఎల్స్ కింద అనదర్ ఇఫ్ కండిషన్ కానీ, ఈ విధంగా ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ జనరేట్ చేస్తే దాన్ని మనము నెస్టెడ్ అనేసి కాల్ చేస్తాము. దీనికి ఒక ప్రత్యేకమైన సింటాక్స్ అంటూ ఏమీ ఉండదు. ఒక యూజర్కి ఎలా అయితే కావాలో ఆ విధంగా దాన్ని డిజైన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, స్విచ్ కేస్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను చూడండి. స్విచ్ కేస్, స్విచ్లో ఉన్న వాల్యూ అనేది కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ అనేది ట్రూ అవుతుంది. స్విచ్ కేస్, ఇక్కడ కండిషన్. సో కేస్, వాల్యూ, స్టేట్మెంట్, బ్రేక్, అలా ఎన్ని కేసెస్ అయినా మనము జనరేట్ చేయవచ్చు. సో బ్రేక్, ఇలా ఎన్ని కేసెస్ అయినా జనరేట్ చేస్తాము. ఏది కాకపోతే మనకి డిఫాల్ట్కి మూవ్ అయ్యి అక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. స్విచ్లో కండిషన్ అనొచ్చు, లేదంటే వాల్యూ అనేసి కాల్ చేయవచ్చు. స్విచ్లో ఉన్న వాల్యూ అనేది కేసులో ఉన్న వాల్యూకి మ్యాచ్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. అలా అయ్యి అంతటితో ఆగిపోవాలి అంటే బ్రేక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే మనకి డిఫాల్ట్ అనే కేసులోకి వెళ్ళి అక్కడున్న స్టేట్మెంట్స్ని ప్రింట్ అనేది చేస్తుంది. సో దీన్ని సింటాక్స్ ఆఫ్ స్విచ్ కేస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ వాల్యూ అని రాయొచ్చు, కండిషన్ అనేసి రాయవచ్చు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ జనరేట్ చేస్తాను చూడండి. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కనుక 19 అయితే మండే అని ప్రింట్ అవ్వాలి. 2 అంటే ట్యూస్డే, 3 అంటే
వెన్స్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే, 7 అంటే సండే. ఇంకేదన్నా వాల్యూ ఇస్తే ఇన్వాలిడ్ అనేసి డిస్ప్లే చేయాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main. నేను ఒక నెంబర్ ఇస్తాను. నెంబర్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ n వాల్యూ, స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ n. ఇప్పుడు ఆ nని స్విచ్లోకి పంపించాను. కేస్ 1 అయితే కేస్కి 1కి స్పేస్ అనేది కంపల్సరిగా ఉండాలి. ప్రింట్ఎఫ్ ఏమని ప్రింట్ అవ్వాలి? మండే బ్రేక్. కేస్ 2 అయితే ప్రింట్ఎఫ్ ట్యూస్డే బ్రేక్. కేస్ 3 అయితే ప్రింట్ఎఫ్ వెన్స్డే బ్రేక్. కేస్ 4 అయితే ప్రింట్ఎఫ్ థర్స్డే బ్రేక్. కేస్ 5 అయితే ప్రింట్ఎఫ్ ఫ్రైడే బ్రేక్. కేస్ 6 అయితే ప్రింట్ఎఫ్ సాటర్డే బ్రేక్. కేస్ 7 అయితే ప్రింట్ఎఫ్ సండే బ్రేక్. ఇక ఏది మ్యాచ్ అవ్వకపోతే ఏమని ప్రింట్ అవ్వాలి? డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవ్వాలి. గెట్ ch. ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము. ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్లోకి వెళ్ళి రన్ ఎంటర్ n వాల్యూ అని అడిగింది. నేను 5 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఫ్రైడే అని ప్రింట్ అయ్యింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ n వాల్యూ, నేను 5 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని స్టోరు చేశాను. ఇక్కడ స్విచ్ కాడికి వస్తుంది. స్విచ్ ఆఫ్. n అంటే ఎంత? 5. అంటే స్విచ్ అనే కండిషన్లోకి మనకి 5 అనే వాల్యూని పంపించాము. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది కేస్. ఇక్కడ కేసులో ఎంత ఉంది? 1. స్విచ్లో ఎంత ఉంది? 5. స్విచ్లో ఉన్న వాల్యూ కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. స్విచ్లో ఎంత ఉంది? 5. కేసులో ఎంత ఉంది? 1. 1 5 ఈక్వలా? కాదు. సెకండ్ కేసుకి వస్తుంది. ఇక్కడ 2 ఉంది. స్విచ్లో 5 ఉంది. 2 5 ఈక్వలా? కాదు. 3 5 ఈక్వలా? కాదు. 4 5 ఈక్వలా? కాదు. 5 5 ఈక్వల్. కనుక ఏమని ప్రింట్ అవుతుంది? ఫ్రైడే. ఇంకంతటితో ఆగిపోవాలి కనుక బ్రేక్ అనేసి డిఫైన్ చేశాము. అంటే స్విచ్లో ఉన్న వాల్యూ కనుక కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అనేది అవుతుంది. ఒకవేళ నేను కనుక ఇక్కడ 5 కింద బ్రేక్ అనేది రాయలేదు, ఎర్రర్ జనరేట్ అవుతుందా? లేదండి, ఎర్రర్ అనేది జనరేట్ అవ్వదు. చూడండి, రన్లోకి వెళ్ళా 5 అని ఇచ్చాను. ఇక్కడ ఫ్రైడే, దానితో పాటు ఏం ప్రింట్ అయింది? సాటర్డే. అక్కడ 5th కండిషన్లో బ్రేక్ అనేది లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? 6th కూడా మూవ్ అయ్యి సాటర్డే అని మనకి ప్రింట్ అవడం జరిగింది. అందుకని ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఆ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవ్వగానే ఆగిపోవడం కోసం మనము బ్రేక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఒకవేళ బ్రేక్ కనుక యూజ్ చెయ్యనట్లయితే అది వెంటనే మనకి ఇంకొక కేస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. మరలా రన్ చేశాను చూడండి. ఎంటర్
n వాల్యూ 23 అని ఇచ్చాను. సో సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అయ్యింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ అని అడిగింది. నేను 23 అని ఇచ్చాను. ఎన్ అనే వేరియబుల్లో 23 అనేది స్టోర్ అయింది. స్విచ్ ఆఫ్. ఎన్ అంటే ఎంత? 23. అంటే స్విచ్లో ఎంత ఉంది? 23. ఇక్కడ కేసులో ఎంత ఉంది? 1. 123 ఈక్వలా? కాదు. 223 ఈక్వలా? కాదు. 323 ఈక్వలా? కాదు. సో ఇక్కడికి వస్తుంది 423 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు. వెంటనే డిఫాల్ట్కి వెళ్ళిపోయి సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము స్విచ్ కేస్ ద్వారా మనకి నచ్చిన అవుట్పుట్ని జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి సీజన్స్ ఉంటాయండి. జనరల్గా 3 సీజన్స్ ఉంటాయి. సమ్మర్, వింటర్, రెయినీ అనేసి మనకి 3 సీజన్స్ అనేవి ఉంటాయి. మనకి 11th మంత్, 12th మంత్, 1st మంత్, 2nd మంత్ ఇవి వింటర్ అనేసి ఉంటుంది. 3, 4, 5, 6 ఈ మంత్స్ సమ్మర్. 7, 8, 9, 10 రెయినీ సీజన్. నేను ఒక మంత్ నెంబరు ఎంటర్ చేస్తే అది సమ్మర్ అయితే సమ్మర్ అని చెప్పాలి, వింటర్ అయితే వింటర్, రెయినీ సీజన్ అయితే రెయినీ సీజన్ అని చెప్పాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h వాయిడ్ మెయిన్. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. clr ser printf ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n. సో స్విచ్ ఆఫ్ n. ఇక్కడ కేస్ 11, కేస్ 12, కేస్ 1, కేస్ 2 ఈ అన్నిటికీ ఒకే ఆన్సర్ కనుక ఈ విధంగా రాసుకున్నాము. అంటే ప్రతి కేస్కి రాస్తే లెంత్ అయిపోతుంది. ఇక్కడ కామన్గా 4 కేసెస్కి ఒకే ఆన్సర్ కనుక ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 11లో బ్రేక్ లేకపోవడం వల్ల 12కి వస్తుంది. 12లో బ్రేక్ లేకపోవడం వల్ల 1కి వస్తుంది. 1లో బ్రేక్ లేకపోవడం వల్ల 2కి వచ్చి ఈ 4గిట్లకి కామన్ ఆన్సర్ వింటర్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత బ్రేక్ అనేది అవుతుంది. లేదు సార్ నేను ప్రతిదానికి రాస్తానంటే కేస్ 11 ప్రింట్ఎఫ్ వింటర్ బ్రేక్, 12 ప్రింట్ఎఫ్ బ్రేక్ అలా రాసుకోవచ్చు. సో కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 ఈ 4 స్టేట్మెంట్స్కి ఒకే ఆన్సర్ ఏంటండి? సమ్మర్. ఇంతటితో బ్రేక్. కేస్ 7, కేస్ 8, కేస్ 9, కేస్ 10 ఈ 4గిట్లకి ఒకే ఆన్సర్ ఏంటండి? అది RAINEY రెయినీ సీజన్. ఇంతటితో బ్రేక్. ఒకవేళ ఇక్కడ ఉన్న చాయిసెస్ కాక ఏదన్నా ఇస్తే సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవ్వాలి. స్విచ్ కేస్ క్లోజ్. ఇంతటితో మెయిన్ కండిషన్ని క్లోజ్ అనేది చేశాను. ఈ విధంగా మనము ఈ యొక్క సీజన్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ 4 కేసెస్కి ఒకే ఆన్సర్ కనుక మనము 4గిట్లకి కలిపి ఒకే స్టేట్మెంట్ని జనరేట్ చేసుకుంటాము. సో కంపైల్. రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ యువర్ చాయిస్. నేను 4 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? సమ్మర్ అనేసి ప్రింట్ అయ్యింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ. నేను
4 అని ఇచ్చాను అంటే n అనే వేరియబుల్లో 4 అని స్టోర్ అవుతుంది. స్విచ్ ఆఫ్ n అంటే ఎంత 4 ఇక్కడికి వస్తుంది. కేసులో ఎంత ఉంది 11 4 ఈక్వలా కాదు. ఇక్కడికి వస్తుంది 12 4 ఈక్వలా కాదు. 1 కాదు 2 కాదు. సో ఇక్కడికి వస్తుంది 3 4 ఈక్వలా కాదు. 4 ఈక్వల్. ఈ 4 కడ బ్రేక్ లేకపోవడం వల్ల 5కి వస్తుంది. ఇక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల 6కి వచ్చి ఇక్కడ సమ్మర్ అనేసి ప్రింట్ అవుతుంది. తర్వాత బ్రేక్ అనేది అవుతుంది. ఒకవేళ అక్కడ కూడా బ్రేక్ అనేది రాయకపోతే నెక్స్ట్ కేస్కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 అని ఇచ్చాను. ఏమని వచ్చింది సారీ ఇన్వాలిడ్ చాయిస్. ఎందుకంటే స్విచ్లోకి 45 వస్తుంది. 11 కాదు 12 కాదు 1 కాదు 2 కాదు. ఇక్కడ ఉన్నాయి ఏ వాల్యూ మ్యాచ్ అవ్వలేదు కనుక డిఫాల్ట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఒక లెటర్ ఇస్తాను. అది ఓవెల్ అయితే ఓవెల్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ లెటర్ అనేది ఏ డేటా టైపు క్యారెక్టర్. నేను ఇవ్వబోయే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఎస్టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎంటర్ లెటర్ /n scanf %c అడ్రస్ ఆఫ్ ఎస్టీ స్విచ్ ఆఫ్ ఎస్టీ. ఇక్కడ కేస్ ఏ కేస్ ఈ కేస్ ఐ కేస్ ఓ కేస్ యు. వీటిల్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా ఏమని చెప్పాలి ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి చెప్పాలి. ఇంతటితో ఆగిపోవాలి కనుక బ్రేక్. ఒకవేళ అక్కడ ఏది మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్లోకి వచ్చి ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇంతటితో స్విచ్ క్లోజ్. మెయిన్ క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఒక లెటర్ ఇస్తే అది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి. కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ ఐ అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి ప్రింట్ అయ్యింది. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ లెటర్ అంది. నేను ఐ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను. ఎస్టీ అనే వేరియబుల్లో ఐ అనే లెటరు స్టోరు అవుతుంది. స్విచ్ ఆఫ్ ఎస్టీ అంటే ఐ అంటే స్విచ్లో ఐ అనే ఒక వేరియబుల్ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు కేస్ కాడికి వస్తుంది. ఇక్కడ ఏముంది ఏ స్విచ్లో ఏముంది ఐఏ ఈక్వలా కాదు. ఇక్కడికి వస్తుంది ఈఐ కాదు ఐఐ ఈక్వల్. ఇక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల ఇక్కడికి వస్తుంది. అక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి ప్రింట్ అవుతుంది. మరలా రన్ చేస్తున్నాను. చూడండి ఎంటర్ లెటర్ అంది. ఎస్ అని ఇచ్చాను. ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్. ఎందుకంటే స్విచ్ ఆఫ్ ఎస్టీ అంటే ఎస్. ఇక్కడున్న ఏ లెటర్స్ మ్యాచ్ అవ్వలేదు కనుక వెంటనే డిఫాల్ట్కి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము స్విచ్ కేస్ని యూస్ చేసి ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ అనేది ఓవెలా కాన్సోనెంటా అనేసి చెక్ చేసాము. ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్తుంది. కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్విచ్ కేస్కి అనదర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరుగుతుంది. సో నేను స్విచ్ కేస్కి ఇంకొక ఎగ్జాంపుల్ని డిజైన్ చేశాను. చూడండి ఫస్ట్ అవుట్పుట్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం
జరుగుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఇక్కడ నాకు ఒక మెనూ డిస్ప్లే అయింది. 1 అయితే ఎడిషన్, 2 అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇలా మనకి 10 చాయిసెస్ని అది డిస్ప్లే చేసింది. ఈ 10 చాయిసెస్లోంచి ఏ చాయిస్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అంది. నేను 7 అని ఇచ్చాను. అంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తాను, అది ఈవెన్ అయితే ఈవెన్ అని చెప్పాలి, ఆడ్ అయితే ఆడ్ అని చెప్పాలి. ఎంటర్ ఏ వాల్యూ అంది. 12 అని ఇచ్చాను. ఆ 12 అనేది ఈవెన్ అయితే ఈవెన్ అని చెప్తుంది, ఆడ్ అయితే ఆడ్ అనేసి చెప్తుంది. 12 అనేది ఈవెన్ కనుక ఈవెన్ నెంబర్ అని చెప్పింది. మరలా రన్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ డివిజన్ చేయాలనుంది. అంటే చాయిస్ 4. ఇక్కడ m వాల్యూ n వాల్యూ అని ఇచ్చాను. ఇక్కడ 4/5 0.8. సో మరలా రన్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ చాయిస్, లేని చాయిస్ 23 అని ఇచ్చాను. సారీ, ఇన్వాలిడ్ చాయిస్ అనేసి డిస్ప్లే అయ్యింది. మరలా రన్ చేశాను. నాకు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలని లేదు. 10 అని ఇచ్చాను. అంటే ఎగ్జిట్, ఏ ట్రాన్సాక్షను జరగకుండా మనకి ప్రోగ్రాంలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, యాష్ ఇన్క్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేసి కాల్ చేస్తారు. ఇది మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్స్ వర్క్ అవ్వడం కోసం యూజ్ చేస్తాము. conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, ఇది clrsr, getch ఇలాంటి వర్క్ అవ్వడం కోసం. ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ.h అనే ఒక హెడర్ ఫైల్ని యూజ్ చేసాం. ఇది సి లాంగ్వేజ్లో ఎగ్జిట్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వడం కోసం యూజ్ చేసాము. వాయిడ్ మెయిన్, ఇంటీజర్లో a b x, ఫ్లోట్లో m n r అనే వేరియబుల్స్ని తీసుకున్నాం. clr ser ఇక్కడికి వస్తుంది. సో ప్రింట్ఎఫ్లో 1 అయితే ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, 3 మల్టిప్లికేషన్, డివిజన్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఇలా 10 చాయిసెస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 9 అని ఇచ్చాను. అంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి 9 అనే వాల్యూని స్టోరు చేశాను. స్విచ్ ఆఫ్, ఎక్స్ అంటే ఎంత 9, అంటే స్విచ్లోకి ఎంత వచ్చింది 9. ఇక్కడ కేసులో ఎంత ఉంది 1. 19 ఈక్వలా కాదు. నెక్స్ట్ కేసుకి వస్తుంది 29 ఈక్వలా కాదు. 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 99 ఈక్వల్ కనుక ఇక్కడికి వస్తుంది. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, ఏ వాల్యూ 3, బి వాల్యూ 9 అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత 3, బి అంటే 9, 3 ఈక్వల్స్ టు 9, 3 9 ఈక్వలా కాదు. ఇఫ్ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది ఎల్స్ ఇఫ్ ఏ అంటే ఎంత 3 గ్రేటర్ దాన్, బి అంటే ఎంత 9, 3 గ్రేటర్ దాన్ 9 కాదు. ఎల్స్లోకి వచ్చి బి ఈస్ బిగ్. ఇంతటితో ఆగిపోవాలి కనుక బ్రేక్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 10 అని ఇచ్చాను. ఇక్కడ స్విచ్ ఆఫ్, ఎక్స్ అంటే ఎంత 10, అంటే స్విచ్లో ఎంత ఉంది 10. ఇక్కడికి వస్తుంది కేసులో ఎంత ఉంది 1. 110 ఈక్వలా కాదు. ఇక్కడికి వస్తుంది 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 10 ఈక్వల్. క్లోజ్ అవ్వాలి కనుక ఎగ్జిట్ ఆఫ్ 0. అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా మనకి ఎగ్జిట్ అనేది
అయిపో అనేసి మీనింగు. సో ఈ విధంగా మనము స్విచ్ కేస్ ద్వారా మనకి నచ్చిన చాయిస్ని సెలెక్ట్ అనేది చేసుకుంటాము. దీన్ని మెను ప్రోగ్రామ్ అనేసి కాల్ చేస్తారు. అంటే స్విచ్లో ఉన్న వాల్యూ అనేది కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ అనేది ట్రూ అవుతుంది, లేకపోతే డిఫాల్ట్ అనే దానికి వెళుతుంది. ఈ స్విచ్ కేస్ని ఒక విధంగా ఇఫ్ ఎల్స్ ల్యాడర్లో కూడా మనము జనరేట్ చెయ్యచ్చు. ఇఫ్ ఎల్స్ ల్యాడరు స్విచ్ కేసు మనకి ఒకే స్టైల్లో ప్రింట్ అవుతుంది. అంటే ఇఫ్ ఎల్స్ ల్యాడర్లో చేసే ప్రతి వర్క్ని మనము స్విచ్ కేసులో జనరేట్ చేయవచ్చు. స్విచ్లో ఉన్న వాల్యూ అనేది కేసులో ఉన్న వాల్యూకి మ్యాచ్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది, లేకపోతే అది డిఫాల్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము స్విచ్ కేస్కి ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి చెప్తాను చూడండి. జనరల్గా మనము కొన్ని స్టేట్మెంట్స్ని లైన్ బై లైన్ ప్రింట్ చేయాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h, యాష్ ఇన్క్లూడ్ conio.h, సో clr scr, printf, ఇక్కడ సత్యం కింద లైన్కి రావాలంటే /n, printf, గుంటూర్ కింద లైన్కి రావాలంటే /n. ఇలా మనకి లైన్ బై లైన్ డిస్ప్లే చేయాలి అంటే /n అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఇంటర్వ్యూస్లో ఏమంటాడు అంటే ఈ /n అనేది యూజ్ చేయకుండా ఒక స్టేట్మెంట్ని లైన్ బై లైన్ డిస్ప్లే చేయమంటాడు. టు డిస్ప్లే ద లైన్ బై లైన్ బట్ వితౌట్ యూజింగ్ /n, ఈ /n అనే కమాండ్ని యూజ్ చేయకుండా ఒక స్టేట్మెంట్ని లైన్ బై లైన్ డిస్ప్లే చేయండి అంటాడు. టు ప్రింట్ ఏ స్టేట్మెంట్ వితౌట్ యూజింగ్ /n టు డిస్ప్లే ద లైన్ బై లైన్ అనేసి అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి యాస్కీ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. యాస్కీ క్యారెక్టర్లో /nకి 10 అనే వాల్యూ ఉంటుంది. అంటే 10 అనే యాస్కీ వాల్యూలో /n అనే క్యారెక్టరు ఉంటుంది. సో 10 అనే వాల్యూలో ఉన్న క్యారెక్టర్ని ఇక్కడ రీప్లేస్ చెయ్యి అన్న. 10 అనే యాస్కీ వాల్యూలో మనకి /n అనే కమాండు ఉంటుంది. సో ఇక్కడ చూడండి సత్యం గుంటూర్, కానీ నేను ఎక్కడ /n అనేది యూజ్ చెయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు తర్వాత ఆటోమేటిక్గా కింద లైన్కి మూవ్ అవ్వాలి. మనము /n వాడకూడదు అంటే %c, 10 అన్న. సో ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఏపీ అనేసి రాశాను. సో కంపైల్, రన్లోకి వెళ్ళి రన్. సో సత్యం గుంటూర్ ఏపీ. ఈ విధంగా మనకి /n యూస్ చేయకుండా ఒక స్టేట్మెంట్ని లైన్ బై లైన్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా వేరే వాళ్ళకి షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ